అందరికీ శుభాభినందనలు. ఈ ఏప్రిల్ నెలలో సింహరాశి వారి గోచార ఫలితాలు ఎలా ఉంటాయో చూద్దాం. ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత శుభాశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాల గురించి క్లుప్తంగా ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా సింహరాశి వారికి ఏప్రిల్ 2026 మాసంలో రాశి ఫలితాలకు స్వాగతం. సింహరాశి అనగానే మనకు ముందుగా స్పందించే వారి రాజసము, గంభీరమైన వ్యక్తిత్వము మరియు అద్భుతమైన నాయకత్వ లక్షణాలు. సూర్య భగవానుడు అధిపతిగా ఉన్న ఈ రాశివారు ఎక్కడ ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంటారు. మంచి దయగల హృదయం, స్నేహితుల కోసం ఎంతైనా చేసే త్యాగగుణము, కష్టాల్లో ఉన్న వారికి ఆదుకునే విశాల దృక్పథము కేవలం సింహరాశి వారికే సొంతం అనటంలో ఎలాంటి సందేహం లేదు. మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఏ పని చేపట్టినా దాన్ని యజ్ఞంలా పూర్తి చేసే వరకు నిద్రపోరు. మీ మాటలో ఒక స్పష్టత, మీ నడకలో ఒక ధైర్యము ఎప్పుడూ ఉట్టిపడుతూ ఉంటాయి. మీకు కోపం కూడా అంతే వేగంగా వస్తుంది, కానీ అది నీటి మీద రాత లాంటిది, వెంటనే తగ్గిపోతుంది. మీ హృదయం వెన్న లాంటిది. 10 మందిలో ఉన్నా మీకు ప్రత్యేకంగా కనిపించే 10 మందికి ధైర్యాన్ని ఇచ్చేటువంటి లక్షణాలు మీలో ఉంటాయి. మీ జీవితంలో ఒక సహజమైన ఈ పద్ధతి ఎలా ఉపయోగపడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఏప్రిల్ 26 మీకు విభిన్నమైన మరియు మిశ్రమ అనుభవాలను పంచబోతోంది. ఈ నెలలో గ్రహ సంచారం గమనిస్తే ముఖ్యంగా రాష్ట్రాధిపతి అయిన సూర్యుడు నెలది మొదటి సగంలో ఏప్రిల్ 14వ తేదీ వరకు 8వ ఇంట ఉంటారు. ఆ తర్వాత 9వ ఇంట అడుగు పెడతారు. కుజుడు ఏప్రిల్ 2వ తేదీ వరకు 7వ ఇంట ఉండి ఆ తర్వాత 8వ ఇంట ప్రవేశిస్తారు. ఈ 2 స్థానాలు కుజుడికి అనుకూలమైనవి కావు. కాబట్టి ఈ నెలలో ప్రథమార్థంలో కాస్త సవాలుగా అనిపించినప్పటికీ ఏప్రిల్ 14 తరువాత పరిస్థితులు మీకు చాలా అనుకూలంగా వస్తాయి. మీ కెరియరు, ఉద్యోగము మరియు వృత్తి విషయాలకు వస్తే ఈ నెల మీకు గొప్ప పాఠాలు నేర్పుతుంది. కర్మస్థానాధిపతి అయిన శుక్రుని స్వభావం వలన మీ వృత్తి జీవితంలో మీరు పడే కష్టాలకు తగిన ప్రతిఫలం తగ్గుతుంది. సగటు కంటే మెరుగైన ఫలితాలను మీరు ఆశించవచ్చు. మీ కార్యాలయంలో మీరు ఎప్పటికప్పుడు మీ బాధ్యతలను సక్రమంగా ఎంతో అంకిత భావంతో నిర్వహిస్తారు. అలాగే శని స్థానం కాస్త బలహీనంగా ఉండటం వల్ల, బుధుని సంచారం కూడా అనుకూలంగా లేకపోవటం వల్ల ఆఫీసులో మీ పై అధికారులతో, తోటి ఉద్యోగులతో వ్యవహరించేటప్పుడు కాస్త సంయమనం పాటించండి. మీ బాధ్యతలను స్వీకరించే క్రమంలో మీకు కాస్త మానసిక ఒత్తిడి లేదా ఇబ్బంది ఎదురు కావచ్చు. మీలోని ఉన్న సహజమైన నాయకత్వ లక్షణాలను, సమస్యలపై ధైర్యంగా పోరాడండి. ఉద్యోగం మారాలి అనుకునేవారు, కొత్త అవకాశాల కోసం ప్రయత్నించేవారు ఏప్రిల్ 19వ తేదీ లోపు నిర్ణయం తీసుకోండి. ఆ తర్వాత ఎలాంటి కొత్త సాహసాలు చేయకపోవడం మీ భవిష్యత్తుకు ఉత్తమం. మీ ఆర్థిక పరిస్థితులు మరియు ధన సంపద గురించి ఆలోచిస్తే ఈ నెల మీకు విచిత్రమైన అనుభవాన్ని ఇస్తుంది. మీ ఏకాదశి స్థానంలో అంటే లాభస్థానంలో గురువు తన స్వంత నక్షత్రంలో ఉండటం వల్ల మీకు లభించిన గొప్ప అదృష్టం. దీనివల్ల మీరు ఆదాయ మార్గాలకు ఎలాంటి లోటు ఉండదు. మీ అలుపెరగని శ్రమకు తగ్గట్టుగా ధన ప్రవాహం జోరుగా ఉంటుంది. ఆర్థిక లాభాలు మీ ఇంటి తలుపులు తడతాయి. అసలు సమస్య అంతా పొదుపు విషయంలోనే వస్తుంది. ద్వితీయ స్థానాధిపతి అంటే ధనస్థానానికి అధిపతి అయిన బుధుడు బలహీనంగా ఉండటము, అలాగే 2వ ఇంటిపై శని, సూర్యులు మరియు కుజుల ప్రభావం ఉండటం వల్ల ఎంత సంపాదించినా సరే నీళ్లలా ఖర్చు పోతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే ఈ నెలలో మీరు సంపాదన మీద కంటే కూడా ఖర్చులు అదుపు చేయటంలోనే మీ ముఖ్యమైన పాత్ర ప్రయత్నపూర్వకంగా చేయండి. అంటే ఆడంబరాలకు వెళ్ళి జేబులు ఖాళీ చేసుకోకండి. మీరు దాచుకున్న డబ్బు వృధా కాకుండా చూసుకోవటం ఈ నెలలో మీకున్న ముఖ్యమైన టార్గెట్గా చెప్తున్నాను. వ్యాపార రంగంలో ఉన్న సింహరాశి వారికి ఈ నెల చాలా ఓర్పుతోనూ వ్యూహాత్మక ఆలోచనలతోనూ కోరుకుంటుంది. వ్యాపార కారకమైన గ్రహమైన బుధుడు అంత అనుకూలమైన స్థితిలో లేకపోవటం వల్ల ఈ నెలలో ఎలాంటి భారీ పెట్టుబడులు పెట్టడం కానీ, కొత్త వ్యాపార భాగస్వాములు కుదుర్చుకోవటం వంటి పెద్ద పెద్ద రిస్కులు చేయకపోవటం మంచిది. మీకు ఎంతో క్షేమకరం కూడా. మీరు ఇప్పుడున్న వ్యాపారాన్ని ఉన్న స్థితికి లాభసాటిగా నడిపించుకుంటూ వెళ్ళండి తప్పితే కొత్త పెట్టుబడులు, కొత్త ఒప్పందాలు చేసుకోబాకండి. మీ వ్యాపారంలో ఏదైనా మార్పులు చేయాలనుకుంటే
వాటిని ఏప్రిల్ 19కి ముందే పూర్తి చేసుకోండి. తర్వాత వ్యాపార వ్యూహాల్లో ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయకండి. మీరు కాస్త సంయమనం పాటించండి. ఇక విద్యార్థులు ఎవరైతే సింహరాశి వారు ఉంటాయో వాళ్ళ విషయానికి వస్తే చాలా ఏకాగ్రత మరియు పట్టుదల అవసరము. విద్యాకారకుడు బుధుడు కాస్త బలహీనంగా ఉండటం వల్ల చదువుపై నుండి మీ ధ్యాస అప్పుడప్పుడు పక్కకు మళ్ళీ అవకాశం ఉన్నది. స్నేహితులతో వినోదాల వైపు మనసు లాగుతుంది. లాభస్థానంలో ఉన్న గురువు అద్భుతమైన అనుగ్రహం వల్ల మీరు మనస్సు పెట్టి కష్టపడి గనక చదివితే ఆశించిన విజయాలు తప్పనిసరిగా సాధిస్తారు. డీవియేట్ కాబాకండి. మీ లక్ష్యాల పట్ల స్పష్టత కలిగి ఉండండి. ఆన్లైన్ లేదా ఇతర వ్యాపకారాల్లో సమయాన్ని వృధా చేసుకోబాకండి. పోయిన కాలం తిరిగి రాదు. మీ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సలహాలు ఎంతో మేలు చేసేట్టుగా ఉంటాయి. ప్రేమ మరియు వ్యక్తిగత సంబంధాల గురించి మనం ఇప్పుడు ఆత్మీయంగా మాట్లాడుకుంటే సింహరాశి వారికి సంబంధించిన ఎంతో విలువలతో ఇస్తారు. అలాగే ఈ నెలలో కుటుంబ స్థానమైన 2వ ఇంటిపై పాపగ్రహాల చూపు ఉండటం వల్ల ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉన్నది. మీ మాట తీరు కాస్త కఠినంగా మారవచ్చు. మీరు సరదాగా అన్న మాటలు ఇంటి సభ్యులు అపార్థం చేసుకునే ప్రమాదం ఉన్నది. దీనివల్ల మీ ఆత్మీయులు బాధపడతారు. కాబట్టి మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచించుకుని కోపాన్ని అదుపులో ఉంచుకుని మాట్లాడండి. 4వ ఇంటి అధిపతి అనే కుజుడు బలహీనంగా ఉండటం వల్ల ఇంట్లో కొన్ని చిరాకులు క్వారల్స్ వస్తాయి. ఏమైనప్పటికీ ముఖ్యమైన వస్తువులు కనిపించకుండా పోవటం కానీ వాటి విషయంలో అప్రమత్తంగా ఉండటం కానీ చాలా శ్రద్ధ వహించండి. ఇక ప్రేమ వివాహ విషయానికి వస్తే పంచమ స్థానాధిపతి అయిన గురువుడు మీకు పూర్తిగా అనుకూలంగా ఉన్న ఏప్రిల్ 19 వరకు మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా సాగుతుంది. ప్రేమకు కారకుడైన శుక్రుడు మీకు అండగా ఉంటాడు. మీ మనసులోని మాటను నిజమైన ప్రేమను ఆ ప్రేమైన వారికి మృదువుగా చెప్పడానికి సరైన సమయం. ఏప్రిల్ 19 తర్వాత కాస్త అప్రమత్తంగా ఉండండి. శుక్రుడు 10వ ఇంట ప్రవేశిస్తాడు. శని దృష్టి శుక్రునిపై పడుతుంది. మీరు ఆఫీసులో మీ సహోద్యోగులతో ప్రేమ వ్యవహారాలు నడుపుతూ ఉంటే ఈ విషయం నలుగురు తెలిసిన అపఖ్యాత అయ్యే పాలయ్యే అవకాశం ఉన్నది. కాబట్టి వైవాహిక జీవితంలో ఈ నెల మీరు ఎంతో ఓర్పుగా సహజంగా ఉండాలి. వివాహకారకుడైన మరి సప్తమాధిపతి అయిన శని ఏప్రిల్ 22 వరకు దహన స్థితిలో అస్తంగత్వంగా బలహీనపడి ఉండటము, కుజుడు సూర్యుడు ఏప్రిల్ 14 వరకు 8వ ఇంట్లో ఉండటము, 8వ ఇంటిపై రాహుకేతువుల ప్రభావం ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య తరచుగా విభేదాలు రావచ్చు. చిన్న చిన్న విషయాలకు భూతద్దంలో చూసి గొడవ పడకండి. మీ జీవిత భాగస్వామి మనసు అర్థం చేసుకోండి. మీ సహజమైన అహాన్ని పక్కన పెట్టి వారిని అక్కున తీర్చుకోండి. వాదనలకు పెంచకుండా కూర్చుని ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకొని మీ బాధ్యతలు మీరు నెరవేర్చుకోండి. ఇక మీ ఆరోగ్యం విషయానికి వస్తే మీ రాష్ట్రాధిపతి మరియు ఆరోగ్యకారకుడైన సూర్యుడు ఏప్రిల్ 14 వరకు 8వ ఇంట్లో అనారోగ్య స్థానంలో శనితో కలిసి ఉండటం వల్ల మీ ఆరోగ్యం పట్ల మీరు అత్యంత శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంది. ఈ 14 రోజులు మీకు కాస్త క్లిష్టమైనవి. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. దెబ్బలు తగిలే అవకాశం ఉన్నది కాబట్టి వేగం తగ్గించండి. మొదటి ఇంటిపై రాహుకేతువుల స్వభావం ఉండటం వల్ల కడుపులో గ్యాసు, డిహైడ్రేషన్ వంటివి కూడా కలగవచ్చు. సమయానికి నిద్రపోవటము, సరైన పౌష్టికాహారం తీసుకోవటము, శరీరానికి తగినంత వ్యాయామాన్ని అందించటము అవసరము. ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు ఉచ్చస్థితిలోకి రావటం వల్ల మీ ఆరోగ్యం క్షేమంగా కనిపిస్తుంది. సూర్యుడు మీ ఆరోగ్యాన్ని కవచంలా కాపాడుతారు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నారు కదా. ఇకపోతే ఈ ఏప్రిల్ 26 నెలలో మీకు ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలను తొలగించుకుని సానుకూల శక్తిని ఆకర్షించడానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు ఆచరించడం ఎంతో మేలు చేస్తుంది. మీరు ఈ నెలలో ముఖ్యంగా పూజించాల్సిన దేవుడు రాష్ట్రాధిపతి అయిన సూర్య భగవానుడు మరియు విఘ్నాధిపతి అయిన గణపతిని ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందే నిద్రలేవటం, శుచిగా స్నానం చేసి సూర్య భగవానుడికి రాగి చెంబుతో నీళ్లు అర్ఘ్యం వదలటం చేయండి. ఈ ప్రశాంతమైన ఆచారం మీలో అపారమైన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే సంకష్టమోచన గణపతి వ్రతాలు ఎక్కడైనా చేస్తుంటే అక్కడ వెళ్ళి వాళ్ళతో పాటు కలిసి మీరు ఆ వ్రతంలో పాల్గొంటే మంచిది. అలాగే మీకు ఎంతో ధైర్యవంతులు, చిన్న చిన్న సవాళ్ళను మీరు చిరునవ్వుతో ఎదుర్కొనే లక్షణము ఉంటుంది. కాబట్టి
ఈ సమాచారాన్ని చాలా పాజిటివ్గా ఉపయోగించుకుని మీ కెరియర్లో వ్యక్తిగత సంబంధాల గురించి మరిన్ని నిర్దిష్టమైన సలహాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తున్నాను. ఏప్రిల్ 20న అక్షయ తృతీయ తర్వాత సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది వివరంగా తెలుసుకుందాం. ఏప్రిల్ 20 తర్వాత అక్షయ తృతీయలో మీరు చేయవలసిన పని ఏమిటయ్యా అంటే చక్కగా లక్ష్మీ గణపతిని మీరు అర్చించినట్లయితే విఘ్నాలు తొలగించుకోవచ్చు, లక్ష్మి అనుగ్రహం కూడా పొందవచ్చు. ఇవి తప్పనిసరిగా ఈ అత్తాళ్ళను కలిసి ఉన్న దాన్ని చూసి అర్చించండి. అలాగే గణేష పురాణంలో విష్ణు అంశగా గణపతిని తీసుకున్నప్పుడు లక్ష్మీ గణపతి అనేది వేరే రూట్లో మీకు ఉండడం జరుగుతుంది. కనుక ఏది ఏమైనప్పటికీ లక్ష్మీ గణపతిని విడివిడిగా కానీ లక్ష్మీ గణపతి విగ్రహాన్ని కానీ అర్చించడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. చక్కగా గణపతి దూర్వాయుగ్నంతో మాలతో అలంకరించడం వల్ల కూడా మీకు మంచి శుభం జరిగే అవకాశం ఉంది. మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు నెలలో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.